అక్కడి నుంచే వచ్చే ఇద్దరు అన్నలు చూసిర్రు సూర్యవజ్రాజును బాలవజ్రాజు రాజా మనలన్న ఇద్దరు అన్నల వత్తంలో అన్నాని చెల్లె కళ్ళ చూసింది అన్నా ఇన్ని రోజుల సంధి అడుక్కొని తిన్నాం కదా మనల అన్నల అత్తలు ఏనాడు అన్నలు ఇంటికి తీసుకుపోదరా అని కోటి ఆచతోని ఆ బిడ్డ శివలీలదేవి వచ్చేటి అన్నల కళ్ళ చూసిందే అమ్మా అయ్యో గిదిగీద ఊరికి వచ్చి అమ్మలారో వదినలు అరుచుకోకపాయే మమ్మల్ని శిప్ప చేతికిచ్చి చెప్పుతూనే కొడితే ఈ నడి ఊళ్ళో అడుక్కొని తిని నా అన్న లచ్చదాకా బతుకుదామని ఈ ఊళ్ళో అడక తింటానమన్నా ఏ అన్నరావే అన్నా సూర్యవతి రాజా అన్నరావే అన్నా నా పార్వతి రాజా మేము అవ్వలేని పిల్లరామే నాన్న ఇవాళ వదనలు అన్నం పెట్టగా మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిందా చెల్లె నా కాలు చెల్లె నా కాలు చెల్లె ఒక్కరాదు చెల్లె ఈడకోని పెద్ద నాలుగు నువ్వు పెద్ద ఎన్ని రోజులకైనా నీ కాళ్ళు చెల్లె నేను మొక్కేటోని ఇవాళ మా భార్య చేతిలో మిమ్మల్ని పెట్టి మేము పోతే మీ మీద పగదని మిమ్మల్ని అరుచుకోకుండా పేదారు దెబ్బలు కొట్టి చిప్ప గడవ జరిగి ఇల్లెన్న కొట్టిల్లా మనీ చెల్లేనా ఇంత తమ్ముని లేవనెత్తే ఆనాడు అనుకున్నాడు సూర్యవజ్రాజు బాలవజ్రాజు మరి మా తమ్ముని ఎందుకు వెళ్ళగొట్టిర్రు మా చెల్లెని ఎందుకు వెళ్ళగొట్టినా అని మా చెల్లెను మా తమ్ముని తీసుకొని ఇంటికి పోయి మా భార్యల కోపం మీద 2 దెబ్బలు కొడతాం 2 దెబ్బలు కొట్టి మేము కట్టెలు కడిగిపోతాం ఎప్పటికి మా చెల్లె కావాలి కాస్తాం ఎప్పటికి మా తమ్ముని కావాలి కాస్తాం మా భార్యలు మా చెల్లె మీద మా తమ్ముని మీద పగదలిసాం కనుక వాళ్ళ తెలవకుండా మా తమ్మును మా చెల్లెను మంచిగా చదివిస్తామనుకున్నారు తెలవకుండా ఎరగట చేతిలో ఏకుల భీమరం మాలింగంతా మీ గుళ్ళ ముంగట పల్లుడమ్మ సూర్యక్షేమాలు ఉచితంగా చదువు నేర్పుతూ ఉన్నాడు తమ్ముడా శివచేన చెల్లె చివరిగా ఏకుల భీమరం మాలింగంతా గుళ్ళ ముంగట గర్వ పళ్ళు ఆ పళ్ళను మిమ్మల్ని ఏం చెప్తాం మీరు అక్కడనే చదువుకుంటారు అక్కడనే తిరుగుతూ అక్కడనే ఉండాలి ఇక్కడ హాస్టల్ నది ఆయన ఉచితంగా చదువు చెప్తాను రాంటి తమ్ముడు అని కానీ తమ్ముని చెల్లెలు తీసుకున్నారు మా భార్య దృష్టిలా మా తమ్ముడు మా చెల్లె చచ్చిపోయినట్టు మా దృష్టిలో పట్టుకున్నట్టు అక్కడ మా తమ్ముడు మా చెల్లె వెళ్తారు అక్కడ చదువుకుంటారు ప్రయోజనం అవుతుంది అనుకున్న గానాలు చూడమమ్మా తమ్ముడు ఎదుకోని రామ రామ
ఉచిత తిండి ఉచిత చదువు తమ్ముడా శివసేన చెల్లె శివని బల్ల చదువుకోరి ఆయన సూర్యజంత రాదుగా పోయి చెప్పిండు తమ్ముడు బట్టలు కొనపోతుంది తప్పుల మందికి ఆయన చెత్తని కొన్ని ఇటు తీసుకొని అత్తవి ఆయన రాముడు భీముడు అజానుభావుడు వీళ్ళకు లింగాల కాయచలను సన్మానం చేయలేదా సన్మానం చేసిన లింగాల కాయచలను తీసిండు బాలవతి రాదు ఒకడు చెల్లెకి ఇచ్చిండు ఒకడు తమ్మునికి ఇచ్చిండు ఈ చారులు కప్పుకొని పండుకోండి అని ఆ మాట చెప్పిండు ఇక్కడ ఇద్దరు పిల్లలు అప్ప చెప్పి బయటికి వెళ్ళిపోదామన్నారు ఇద్దరు నమ్ములో బయలు వెళ్ళిపోవడమ్మా ఇద్దరు అన్నాదమ్ము రైతరా రండి అక్క మన మొగోళ్ళు అంటారు కావచ్చు మరి ఏం చేస్తారు చెల్లె వెళ్ళిపోతాని ఊరికి ఉత్తరాన ఊడల మరి ఏడి మా తమ్ముడు ఏడి మా చెల్లె ఏది మా చెల్లె ఏది మా చెల్లె చూస్తావు
ఆటో చూస్తావు మా చెల్లె మా తమ్ముడు వేరమ్మా. అయ్యో వాళ్ళేటి వేరే వాళ్ళు నా పని నయ్యం పో నా మొగడే దొక్క మాట అన్నాడు నీ మొగడే పొట్టుపడు కొంచెం పొడుగు ఈయనకెందుకు తమ్ముడు ఎందుకు మన మధ్య బతే చాలు మంది మనకి మా తమ్ముడు మా చెల్లెదే పేరంటే ఇక్కడ తీసుకురా కూరగల్లా ఇళ్ళ పడితే బయలు పడ్డారు ఓ నవ్వ ఓ ఇద్దరులా పడి చచ్చిల్లో అవ్వ ఓ నవ్వ ఎలా పట్టు అసలు ఎక్కడ పట్టుకతే ఏడు పట్టుకద్దాం అంటాం మరి ఉన్నారా వాళ్ళు ఎక్కువ రావచ్చు వాళ్ళు ఎక్కువ బొక్క నేర్వాలి బొక్క నేర్చాలి ఇగుర నేర్వాలి ఇగుర నేర్చాలి ఇంకోరికి చెప్పాలన్నారు మంచిగా మాట్లాడు పాసంగా పడతారు వాళ్ళు అంటారు మీరు కదా వాళ్ళ మంచిగా మీరు వేనక్క ఓ పొద్దుగురు స్నానం పోసినాం పొద్దుగు 3 పూటలు అన్నం పెట్టినాం వాళ్ళు తింటారు మంచిగా అరుచుకుంటాడు వాళ్ళు అంటారు అదే అంటారు ఇగో కూర్చుంటే గుట్లు అవుతాయి గట్ల అవుతాయా ఇగో మా అన్నడు ఎందుకో మా అందరం కింద కూర్చుని తింటాను ప్రతికొక రోజు బండి అయితే గట్టె కుంగిపోతుంది అని మీ అడక తింటే పొట్ట కడుతుంది మాతో లొల్లి పెట్టుకొని వాళ్ళు అడక నీ చేత అన్నం తినవన్నా నా చేత అన్నం తింటున్నాట గంజి ఆడుతానట ఎప్పుడు అన్నం అంటే కానీ మేత్తగా అంటున్నాడు కూర ఆడుతానట కూర ఆట ఎప్పుడు నీళ్ళే ఉంటుందట నా పేరు అన్నవాడితే తినను సూర్యవతి రాజు బాలవతి రాజు ఏమనుకున్నాడు అదే వాళ్ళు అడక తినబోతే అడక తినబోని ఇక వాళ్ళ దృష్టిలో వాళ్ళు వేయనట్టే ఉండని మా తమ్ముడు మా చెల్లె మంచిగా చదువుకుంటారు ఇక వీళ్ళకి వచ్చినా ప్రయోజనం లేదు ఇక వాళ్ళు అడక తింటే ఇక 3 వాళ్ళు కూడా 3 ఆడుకుంటుంటాయి ఇక 2 వాళ్ళు అడక తింటాయి బంగారం నా ఏంటో అయితే సరే పర్వాలేదు అన్నాడు ఏనాడు మాత్రం ఇక్కడ 2 అన్నలు బతుకుతాను అక్కడ బడిలో ఏనాడు 2 పిల్లలే అమ్మా అయ్యో అల్లల్లో నేరల్లో అయ్యో అల్లలు నేరడి అల్ల నేరడి అల్లల్లో నేరల్లో అల్లల్లో నేరల్లో అయ్యో అల్లల బాలలేదరా అల్లల్లో నేరల్లో అయ్యో చక్కనుగా చదువులాడరా అల్లల్లో చదువుతోటి పాటగా వయసు పెరగడం 5 ఏళ్ల పిల్లలు 5 ఉన్నాయి ఏనాడు 10 ఏళ్ల పిల్లలు పెరుగుతున్నారా అయ్యో అట్లా కొన్ని రోజులు అయ్యో అట్లా కొన్ని దినములు